హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ సంవత్సరం శ్రీరామనవమికి మా ఊరి శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడిలో జరిగిన సీతారాముల కళ్యాణం విషయాల గురించి పంచుకుంటున్నాం. ఇక్కడ కళ్యాణం మా పెద్ద నాన్నమ్మ, మా పెద్ద తాతయ్య వాళ్ళు చేసుకున్నారు. చాలామందికి భోజనాలు కూడా చెప్పారు. ఈ గుడి పక్కన చెరువు, చుట్టూ కొబ్బరి చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గుడిలో ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర నుంచి మేళతాళాలతో సీతారాముల వారి చిత్రపటాలను పట్టుకుని నడుచుకుంటూ గుడి దగ్గరకు చేరుకున్నారు. ఆ రోజు మా పెద్దనాన్నమ్మ వాళ్ళతో పాటు మా బాబాయి ఇద్దరు కూడా సీతారాముల వారి కళ్యాణం చేయించుకోవడానికి పీటల మీద కూర్చున్నారు. అక్కడ కళ్యాణం అనుకున్న దానికంటే చాలా ఘనంగా జరిగింది. చాలామందిని పిలిచారు, కానీ పిలిచిన దానికంటే ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఆ సీతారాముల వారి కళ్యాణం చూసి ఆనందించండి. కళ్యాణం ప్రారంభమైంది. పంతులు గారు మంత్రాలతో విధులు అన్నీ నిర్వహిస్తున్నారు. ఆ కళ్యాణం చూస్తూ భక్తులు, ఊరు జనమంతా అలా భక్తి పారవస్యంతో నిండిపోయి ఉన్నారు. కాసేపు అలా కళ్యాణాన్ని చూస్తూ మనకు కూడా ఆ కళ్యాణం చూసిన పుణ్యం లభించాలి అని కోరుకుందాం. రాముల వారి కళ్యాణాన్ని చూస్తే సీతారాముల జంటను మనం ఆదరించాలి అని అనిపిస్తుంది. భక్తులు అంతా జై శ్రీరామ్ అని పలికారు, పూలు జల్లారు, హారతులు ఇచ్చారు, అక్షతలు వేశారు. మా బాబాయిలు కూడా పీటల మీద కూర్చుని కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ పండగ రోజు మా ఊరిలో భక్తితో పాటు సంతోషం కూడా ఉంది. చిన్నోళ్ళు భజనలు పాడారు, ఆడుకున్నారు. పెద్దోళ్ళు కళ్యాణం చూసి ఆశీస్సులు ఇచ్చారు. భక్తులు ప్రసాదం తీసుకుని సంతోషించారు. మా పెద్ద తాతయ్య గారు ఈ పండగని భక్తితో నిర్వహించారు. రాముల వారి కళ్యాణం చూసి ప్రసాదం స్వీకరించి మన మనస్సులు భక్తి పారవస్యంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. ఈ పండగ మా ఊరిలో ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా జరగాలని రాముల వారి దగ్గర ప్రార్థిస్తాము.
పోయినాయి పర్లేదు పోయొచ్చు ఏం కాదు ఆ 3 గంటలు పోతారు కదా ఇంకా అరమటికాలు చూసుకోవాలి. కళ్యాణం అయిపోయాక భక్తులంతా భోజనాల కోసం సిద్ధమయ్యారు. భోజనాలతో పాటు శ్రీరామనవమి పండుగకు ప్రత్యేకంగా చేసే పానకం కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. పానకం ఎంత రుచిగా ఉందంటే ఆ రుచికి ఆ శ్రీరామచంద్రుడైనా కరిగిపోవాల్సిందే. భక్తులందరూ ఎంతో సంతోషంగా ఆ పానకాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఆ పానకాలు ఇచ్చే చోట ఎంత ఆహ్లాదంగా నవ్వుతూ అందరూ తీసుకుంటున్నారో చూడండి మీరే. పానకాలు తాగాక భోజనాలు మొదలయ్యాయి. ముందుగా భోజనాలు 800 మందికి అనుకున్నారు, కానీ భక్తితో 2000 మంది వచ్చేశారు. అయినా కానీ మన రాముల వారి అండదండలతో అందరికీ కొంచెం ఇబ్బంది అయినా కానీ అందరికీ సరిపోయేటట్టు
ప్రసాదం వచ్చేటట్టే చూశారు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఆనందించారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేచర్తో ప్రయాణం ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.